హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది, సరేనా? ఓకే. సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో దానికి మీరు కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు, ఓకేనా? నిన్న ఒకరు కాల్ చేసి చెప్పారు. సో నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. సో వాళ్ళకు రీయూనియన్ అయిందని చెప్పారు, ఓకేనా? సో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు కూడా చాలా సంతోషంగా మాట్లాడారు, మాకు రీయూనియన్ అయిందని చెప్పేసి, ఓకేనా? ఓకే, కంగ్రాట్స్ అండి. సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు, ఓకేనా? సో 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి. ఒక పాజిటివ్ ఫీలింగ్తో, ఒక పాజిటివ్ ఇంట్యూషన్తో చేయాలి ఎప్పుడు, సరేనా? ఓకే. సో ఇంకా వచ్చేసి టోటల్ హారోస్కోప్ కావాలి, పూర్తి జాతకం కావాలనుకున్న వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు పూర్తి జాతకం అనేది నేను ప్రొవైడ్ చేస్తాను, సరేనా? సరే. ఇంకా ఎవరికైనా ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, ఓకేనా, బ్లాక్ మ్యాజిక్, ఓకేనా? సో ఇంకా విద్య, వ్యాపారంలో ఒక స్టెబిలిటీ, ఒక గ్రోత్ అనేది లేకపోవడము, విదేశీ ప్రయాణము, ఓకేనా, కోర్టు ఇష్యూస్, కోర్టు కేసెస్, ఆస్తి తగాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు. సో వీటికి సంబంధించి మీకు ఏదైనా సరే పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు అద్భుతమైన పరిహారాలు ఇస్తాను. ఖచ్చితంగా మీరు జీవితంలో ముందుకు వెళ్తారు, సరేనా? సరే. సో మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో మీరందరూ కూడా మీ పార్ట్నర్ నేమ్స్, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, మీ పార్ట్నర్ ఫేస్ విజువలైజ్ చేసుకోండి, ఓకేనా? సో ఎనర్జీస్ అనేవి బాగా కనెక్ట్ అవుతుంటాయి, సరే. సో 9 ఆఫ్ వ్యాండ్స్. సో మీ కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. హ్యాంగ్డ్ మ్యాన్, 7 ఆఫ్ పెంటకల్స్, పేజ్ ఆఫ్ స్వార్డ్స్, సో 9 ఆఫ్ స్వార్డ్స్, 10 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్, ఓకే, పేజ్ ఆఫ్ వ్యాండ్స్. సో ఈ కార్డ్స్ నేను తీసుకున్నాను, సరేనా? సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఇక్కడ మీ పార్ట్నర్ అయితే ఓవర్ థింకింగ్ అనమాట. ఇక్కడ మీ పార్ట్నరు ఫిజికల్గా మూవ్ ఆన్ అయిపోయారు, కానీ మెంటల్గా వాళ్ళ ఆలోచనలు మాత్రం మీ నుంచి దూరం కాలేదు. మెంటల్గా మీ నుంచి దూరం అవ్వలేకపోతున్నారు. మిమ్మల్ని మాత్రం చాలా మిస్ అవుతున్నారు. నీకు దూరమై నేను సంతోషంగా బ్రతకగలను నా ఫ్యామిలీతోనే అనుకున్నాను, కానీ మీరు దూరం అయిన తర్వాత తెలిసింది తాను పెద్ద బ్లైండ్ మిస్టేక్ చేశాయని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఫీల్ అయ్యే లాభం ఏంటి? ఆ నిమిషం తనకు ఏం కావాలని ఆలోచించారు, కానీ దీనివల్ల తను తీసుకున్న స్టెప్ వల్ల మీరు ఎంత ఇబ్బంది పడతారు, ఎలాంటి కర్మ ఫేస్ చేయాల్సి వస్తుందని ఊహించలేదు. సో ఇప్పుడు ఏంటి? ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు, చాలా డిసప్పాయింట్మెంట్, చాలా లోన్లీనెస్ అనమాట. సో ఇట్లా ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మీ గురించి ఆలోచించకూడదు మీ గురించి ఆలోచించకూడదు అంటూ ఏదో వర్క్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. అయినా సరే తను ఒకవేళ ఏంటంటే తను స్టక్ అయిపోతున్నారు. తను ఒకవేళ ఏదో ఒక జాబో, డాటా ఎంట్రీ జాబో, లేకపోతే ఏదో ఒక ఐటీ జాబో, సిస్టమ్ వర్క్ చేస్తున్నప్పటికీ, సో టీచింగ్ జాబో, ప్రొఫెసర్ జాబో, లెక్చరర్ జాబో, ఏదో ఒక జాబ్ చేస్తున్నప్పటికీ అక్కడ ఎవరు కనిపిస్తే వాళ్ళలో మిమ్మల్ని ఊహించుకుంటున్నారు, అంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారు, బాగా గుర్తొస్తున్నారు అనమాట, ఓకేనా? సో వీళ్ళు ఏంటంటే అంటే మీ ఎనర్జీస్ ఏమి ఇవ్వట్లేదు తనకి, సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. మీరు అసలు మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుందో కూడా బయటకు తెలియనివ్వట్లేదు. మీరు అసలు మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వట్లేదు, ఓకేనా?
మీలో అంటే మీరు స్పిరిచువల్గా వెళ్తున్న ప్లేసెస్, మీరు స్పిరిచువల్గా ఉంటున్నారు, దానికి సంబంధించి తను ఫేక్ ఐడి నుంచి మిమ్మల్ని స్పై చేస్తూనే ఉన్నారు. తను మిమ్మల్ని చూడట్లేదని మాత్రం మీరు అనుకోవద్దు. డెఫినెట్గా తనైతే మిమ్మల్ని చూస్తున్నారు. ఓకేనా, చూడండి పేజ్ ఆఫ్ స్వార్డ్స్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఓకేనా, సో మిమ్మల్ని చూడట్లేదని మాత్రం మీరు అనుకోవద్దు. మీరు చాలా దాన్ని ఏమంటారంటే నిగూఢంగా ఉన్నారు, చాలా సీక్రెట్గా ఉన్నారు. అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఇంత స్టేబుల్గా ఉంటారు, ఇంత గ్రౌండెడ్గా ఉంటారు అనేది తను ఎక్స్పెక్ట్ చేయలేదు మీ విషయంలో. సో తనకు మీరు ఎందుకు పదే పదే గుర్తొస్తున్నారంటే ఇక్కడ ఒక మాట చెప్పాలి. పాస్ట్లో మీ పర్సన్ మీతో సస్పీషియస్గా ఉన్నప్పుడు మీరు కన్ఫ్యూజన్లో లేరా? ఏం జరుగుతుంది, ఎందుకు తను ఆన్లైన్లో ఉండి కూడా ఎందుకు తను మీతో మాట్లాడలేదు, ఎందుకు నేను మెసేజ్ చేసే దానికి 10 గంటలకు 12 గంటల తర్వాత ఎప్పుడో చూసి అని ఎప్పుడో మెసేజ్ పెడుతున్నారు, అంతే తప్ప ఇంతకు ముందులాగా లేరు. కన్ఫ్యూజన్తో మీ మైండ్లో తెగ ఆలోచించారు కదా, సేమ్ అలాగే అంతకంటే 100 రెట్ల ఆలోచన, 100 రెట్ల బాధ, భయం, దాన్ని ఏమంటారు ఆందోళన, క్యూరియాసిటీ. అందువల్ల ఎక్కువగా నిద్రపోకుండా మరి చూడండి, నిద్రపోకుండా మరి నిద్ర పట్టట్లేదు, ఏం జరుగుతుంది మీ లైఫ్లో అని. ఇది ఒక టైప్ ఆఫ్ మైండ్ స్ట్రగుల్ అవుతుంది అనమాట, సంఘర్షణ. ఎందుకంటే మీరు చాలా దాస్తున్నారు. సో పాస్ట్లో ఆ పర్సన్ ఎలాగైతే బిహేవ్ చేశారో దానికంటే 100 రెట్లు ఎక్కువగా మీరు బిహేవ్ చేసి చూపిస్తున్నారు. మీరు చాలా సీక్రెట్గా ఉంటున్నారు, మీ ఎమోషన్స్ కూడా దాస్తున్నారు. సో బయటికి ఎక్స్ప్రెస్ చేయట్లేదు అన్న ఫీలింగ్స్ తనకి. సో మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం, మీరు అర్థం కావట్లేదు, తనకు చాలా కష్టంగా ఉంది. ఒకవేళ డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని అడిగేంత దమ్ము, ధైర్యం రెండూ లేవు. ఈ పర్సన్ మెంటల్ కండిషన్ బాగాలేదు, ఈ పర్సన్ హెల్త్ ఇష్యూస్ కూడా, హెడేక్, బీపీ, సో మెంటల్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు ఈ పర్సన్. సో మీరు తనకు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారనమాట. అర్థమయ్యి అర్థం కాకుండా కొన్ని ఎక్స్ప్రెస్ చేసి ఇండైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయకుండా సైలెంట్గా ఉండడం. పాస్ట్లో మళ్ళీ 10% చేస్తే మీరు 100% చేస్తున్నారు. అందుకే తనకి మెంటల్ లేస్తుంది అనమాట, నిద్ర పట్టట్లేదు వీళ్ళకు. ఓకేనా, తనకు మెంటల్ లేస్తుంది, నిద్ర పట్టట్లేదు. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ మీద మనకు ఒక క్యూరియాసిటీ పెరుగుతుందో ఆటోమేటిక్గా మన ఎనర్జీస్ వాళ్ళ మీదకి వెళ్ళిపోతాయి కదా. సో అదే మీ విషయంలో కూడా జరుగుతుంది ఇక్కడ. మీరు మీ ఫ్యామిలీతోని ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ పర్సన్ అన్నమాట. సో మీ ఫ్యామిలీతో చాలా లగ్జరియస్గా మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ మీ ఫ్యామిలీతో కంఫర్ట్గా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అనేది తనకు గుర్తొచ్చినప్పుడల్లా ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేస్తారని నాన్ స్టాప్గా ఆలోచిస్తున్నారు. ఓకేనా, సో ఒకసారి మనిషి వద్దనికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు మారి ఏం చేసావు, ఇప్పుడు నువ్వు మారి ఏం చేస్తావు అవునా? ఇప్పుడు మార్చుకొని ఉపయోగం ఏంటి? ఇప్పుడు మీ ఎమోషన్స్ తెచ్చుకొని ఎమోషన్స్ అయిపోయి న్యూ బిగినింగ్ చేస్తారని అనడం ఎంతవరకు కరెక్ట్? చూడండి, చాలా వరకు మూవ్ ఆన్ అయిపోయి సెల్ఫ్ లవ్ చేసుకుంటూ, మీ ఇంట్యూషన్ డెవలప్ చేసుకుంటూ, మెడిటేషన్ చేసుకుంటూ నెగిటివ్ ఎనర్జీ నుంచి చాలా పూర్తిగా హీల్ అయిపోయారు. ఓకేనా, అంటే మీ ఫ్యామిలీతో ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయి ఉన్న ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు, అక్కడ షో ఆఫ్ చేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు. సో మీ పర్సన్ వే ఆఫ్ థింకింగ్లో ఇలా ఉందన్నమాట. ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయి ఉన్నా కూడా మీ పేరెంట్స్ తోటి ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉన్నారనేది ఇక్కడ కనబడుతుంది. సో ఇప్పుడు మీ ఎనర్జీస్ చూశాక తను మార్చుకోవాలనుకుంటున్నారు అన్నమాట. సో మీ ఎనర్జీస్ని చూశాక వాళ్ళు ఒక మార్పు తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ అది అంటే ఇప్పుడు ఏంటంటే తను హోల్ బ్యాక్ చేసుకుంటున్నా, తను వర్క్లో బిజీగా చేసుకుంటున్నా తను మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో కూడా మిమ్మల్ని వెతుకుతున్నారు. ఎంత రిస్క్ తీసుకొనైనా సరే మిమ్మల్ని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి, అక్కడ హ్యాపీ లైఫ్ అంటే మీతో అంటే మీ తరపున కానీ మీ ఫ్యామిలీ తరపున కానీ ఎవ్వరు డిస్టర్బ్ చేయకూడదని అలాంటి ప్లేస్కి దూరంగా వెళ్ళిపోయి హ్యాపీగా బ్రతకాలనుకుంటున్నారు వీళ్ళు మీతోని. అంత ప్యాషన్ ఉంది మీరంటే. ఇప్పుడు మీ గురించి చాలా స్పై చేస్తున్నారు, మీ గురించి మదన పడుతున్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నా ప్రక్కన మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. మీకు ఇలాంటి ఫీలింగ్స్ వచ్చి ఉంటాయి. సో మీ ఫ్రెండ్స్తో ఉన్నా కూడా, ఎంజాయ్మెంట్లో ఉన్నా కూడా మీకు ఇలాంటి ఫీలింగ్స్ వచ్చి ఉంటాయి అవునా? సో మరి ఈ ఎనర్జీస్ ఎవరో కానీ చూసుకోండి. ఓకేనా, అట్లీస్ట్ మీకు ఒక 20 to 30% మీకు రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోవచ్చు. ఓకేనా, ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని పర్సనల్గా తీసుకోవచ్చు. ఇంకా వచ్చేసి ఇక్కడ నేను రాశుల పరంగా చెప్తాను.
మేషం, సింహం, ధనుస్సు రాశి వాళ్ళు ఉన్నారు. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు ఉన్నారు. ఇంకా మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా. సో నెంబర్స్ పరంగా చూసుకుంటే నెంబర్ 9, మళ్ళీ నెంబర్ 9, నెంబర్ 12, నెంబర్ 7, నెంబర్ 2, నెంబర్ 10, నెంబర్ 5, నెంబర్ 18, నెంబర్ 23, నెంబర్ 26. ఓకేనా. సో మంత్స్ పరంగా చూసుకుంటే డిసెంబర్, జనవరి, సెప్టెంబర్, ఆగస్ట్, మే ఈ మంత్స్ కనిపిస్తున్నాయి. ఓకేనా. సో మరి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. ఓకేనా. సో ఎవరికైనా సరే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వండి. సో మీకు 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అయ్యేలాగా చేద్దాం. సరేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.